నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ కోడిగుడ్డు ఉప్పు చేప కర్రీ అండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వారికి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. దానికోసం ఇలా ఉప్పు చేప ముక్కల్ని వేడివేడి నీళ్ళతో బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ముక్కలు అనేవి ఎన్ని కావాలంటే అన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ పోసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 2 కప్పులు వేసుకుని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా ఉల్లిపాయలు బాగా వేయించండి. సాల్ట్ అనేది కొంచెంగా యాడ్ చేస్తే ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగిపోతాయండి. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ అంతా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేస్తే ముక్కలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. 1 నిమిషం పాటు మూత పెట్టి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గి ఈ విధంగా కలర్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఈ విధంగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా కోడిగుడ్డు కర్రీని ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్తో, డిఫరెంట్ ప్రాసెస్తో నేను చూపించిన విధంగా ఒక్కసారి వండి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవారు చాలా ఇష్టపడతారు. ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గాయి కదా, ఇప్పుడు ఉడకపెట్టుకుని పై పొట్టు అంతా ఓపెన్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేసేసుకుని దానితో పాటు శుభ్రంగా వేడివేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు కూడా వేసుకుని తగినంత కారం కూడా వేసుకోండి. అలాగే సాల్ట్ని మనం ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంగా సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని వాటర్ పోసి బాగా ఉడికించండి. మూత పెట్టి ఉడికించండి. ఉప్పు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుందండి, అందుకే మనం సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు. కర్రీ ఉడుకుతున్నప్పుడు కూర టేస్ట్ చూసుకుని దానిని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించినట్లయితే బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. కొత్తిమీర అనేది వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకుని గ్రేవీ అనేది మీకు కావాల్సిన విధంగా చెక్ చేసుకుంటూ ఉడికించండి. కోడిగుడ్డు కూర అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ టేస్ట్తో చేస్తే చిన్నపిల్లలు, పెద్దవారు చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గుడ్లు అనేవి మీకు ఎన్ని కావాలో దానిని బట్టి ఉడికించుకుని కర్రీలో వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టి చూసుకుని బాగా ఉడికించి మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. చివరిగా కొంచెంగా ధనియాల పొడిని, కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకుని అదంతా కూడా మసాలాలన్నీ కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకొని కర్రీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరి కొంచెంగా యాడ్ చేసుకుని కర్రీ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించినట్లయితే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఇంకా గ్రేవీ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కోడిగుడ్డు ఉప్పు చేప కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకున్నాం కదండి కోడిగుడ్డు ఉప్పు చేప మసాలా కర్రీ. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.